మానవుని బిజీ జీవితంలో శారీరక శ్రమకు దూరం కావడం చేత గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ముప్పేట దాడి చేస్తున్నాయని ప్రముఖ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీ హర్షిత తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది గుండె జబ్బు బారిన పడ్డారని ఆయన తెలిపారు. మనిషి తన ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని గుండె జబ్బులు పెరిగే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ శ్రీ హర్ష అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో సౌత్ రీజియన్ కు చెందిన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాల్లో ఎక్కువ శాతం మంది గుండె జబ్బున బారిన పడుతున్నారని ఆయన అన్నారు. మహిళ కన్నా పురుషుల్లో ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. ప్రోటీన్లు కలిగిన సమతుల ఆహారంతో పాటు వ్యాయామంతో మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. కొంతమంది గుండె జబ్బులు ఉన్నప్పటికీ ఛాతీ నొప్పితో బాధపడుతూ గ్యాస్ ట్రబుల్ తో అపోహపడి తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్ శ్రీ హర్ష తెలిపారు. నిత్య వ్యాయామంతో శారీరక శ్రమతో గుండెను కాపాడుకోవాలని ఆయన సూచించారు. మాంసాహారంతో కొలెస్ట్రాల్ పెరుగుతాయనే చర్చ కేవలం అపోహ మాత్రమే అన్నారు. యంగ్ అండ్ డైనమిక్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీ హర్షతో మా ఖమ్మం ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. గుండె జబ్బు మానవుని అతలాకుతలం చేసిన ఒక భయంకరమైన లక్షణం. ఈ గుండె జబ్బు అనేది ప్రపంచవ్యాప్తంగా మానవుల్ని అకారణంగా మరణపు అంచుల్లోకి నెట్టివేస్తుంది. అసలు గుండె జబ్బులు అంటే ఏంటి? గుండె జబ్బులు రావడానికి గల కారణాలు ఏంటి? గుండె జబ్బులు ఎలా గుర్తించాలి? గ్యాస్ ట్రబుల్కి గుండె జబ్బులు గల కారణాలు ఏంటి? ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి అనేకమైన అంశాలని మనతో పంచుకునేందుకు ప్రముఖ వైద్యులు, ఖమ్మం నగరానికి చెందినటువంటి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు, ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ శ్రీహర్ష మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. థ్యాంక్ యూ సార్. గుండె జబ్బులు గల కారణాలు ఏంటి? అసలు గుండె జబ్బులు రావడానికి ప్రధానమైన అంశాలు ఏంటి? నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీహర్ష, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, స్పందన హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ అండి, ఖమ్మం బేస్డ్. మెయిన్ కారణాలు, గుండె జబ్బులు రావడానికి కారణాలు ఒకటి 5 ఫేజెస్గా చెప్పుకోవచ్చు అండి, 5 రీజన్స్గా చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి సెడెంటరీ యాక్టివిటీ, అంటే అసలు యాక్టివిటీ లేకుండా అక్కడే ఉండిపోవడం. ట్రాన్సిషన్ అవ్వడం, అంటే అగ్రికల్చర్ నుంచి, అంటే వర్క్ చేసే దాని నుంచి మొత్తం ఇండస్ట్రియలైజ్డ్గా మారిపోవడం వల్ల మనకు వచ్చిన చేంజ్ ఒకటి, అది సెడెంటరీ యాక్టివిటీ. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఇంటేక్, న్యూట్రిషనల్ ఇంటేక్. న్యూట్రిషన్ సరిగ్గా లేకపోయినా, అంటే హై కార్బోహైడ్రేట్ తీసుకున్నా, లేకపోతే లో ప్రోటీన్, హై ఫ్యాట్, హై షుగర్స్, ఇవన్నీ హై ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ తీసుకున్నా కానీ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ బేసిక్గా. కానీ ఇండియాలో, ప్రపంచంలో మనకి ఈ చేంజెస్ ఎందుకు వస్తున్నాయని అంటే, ఫస్ట్ కమ్యూనికబుల్ డిజీజ్ నుంచి, అంటే ఎపిడెమియాలజికల్ ట్రాన్సిషన్ అంటారు. 5 ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఎపిడెమియాలజికల్ ట్రాన్సిషన్ దాంట్లో కమ్యూనికబుల్ డిజీజ్ అంటే వ్యాధి, లైక్ న్యూమోనియా కానీ, టీబీ కానీ, ఈ సోకేది నుంచి వేరే దానికి మారడం, అదే నాన్ కమ్యూనికబుల్ డిజీజ్. నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటే మనకు వచ్చేసి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్. సంక్రమించింది మనం ఏమని చెప్పుకుంటామంటే నాన్ కమ్యూనికబుల్ డిజీజ్. సో ఇది ఎక్కువగా మనకి రేషియో తీసుకుంటే, కమ్యూనికబుల్ బై నాన్ కమ్యూనికబుల్ తీసుకుంటే ఇండియా 0.75లో ఉంది, అంటే చాలా తక్కువ రేంజ్లో ఉంది. 1 అన్నా లేకపోతే 0.8 అన్నా దాని నుంచి 0.75కి వచ్చిందంటే హై రిస్క్లో ఉన్నట్టు. సో ప్రపంచ దేశాల్లో ఆల్మోస్ట్ 42 కోట్ల మంది, సుమారు 50 కోట్లు అనుకోండి, 50 కోట్ల మందికి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లమ్స్తో పాటు వీటికి ఎక్కువ మేజర్గా కాంట్రిబ్యూట్ చేసేది సౌత్ ఏషియా రీజన్, అంటే మన ఇండియా కూడా వస్తుంది. చైనా, ఇండియా, ఈ సౌత్ ఏషియా రీజన్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ సౌత్ ఏషియా రీజన్స్లో వచ్చేవన్నీ, ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసేది మేజర్గా ఉంది. ఎందుకు ఇండియాలోనే ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కంపేర్డ్ విత్ అదర్స్ అని అనుకుంటే, ఒకటి సోషో ఎకనామిక్ స్టేటస్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, ఇంకా ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ, డెమోగ్రాఫిక్ చేంజ్ అంటారు దాన్ని, ఏజ్డ్ పాపులేషన్. అండ్ కంపేరిటివ్గా ఆల్మోస్ట్ 20 కోట్ల మంది బీపీతో సఫర్ అవుతున్నారు ఇండియాలో. 8 కోట్ల మంది షుగర్ ఉంది మనకి. వీటిల్లో ఇప్పుడు 20 మంది తీసుకుంటే ఒక్కరికే పర్ఫెక్ట్ కంట్రోల్ ఉంటుంది, షుగర్ కానీ బీపీ కానీ. కంట్రోల్ లేకుండా, రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. న్యూట్రిషనల్ ఎఫిషియన్సీ సరిగ్గా లేదు, తీసుకునే విధానం సరిగ్గా లేదు, హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు,
లో సోషియో ఎకనామిక్ స్టేటస్, అంటే బిలో పావర్టీ లైన్ కానీ లేకపోతే ఫైనాన్షియల్గా సౌండ్గా లేని వాళ్ళు కానీ వాళ్ళకి అవగాహన ఉండదు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉంటాయని చెప్పేసి. సో ఆ ఎక్స్పోజర్ లేకపోవడం, ఎడ్యుకేషన్ లేకపోవడం, వీటన్నిటికీ కారణం ఇండియాలో పెరగడం. కొందరు జెనెటిక్స్ పరంగా, కొందరికి ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం, అవి రిస్క్ ఫ్యాక్టర్స్ సపరేట్గా మాట్లాడదాం. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇండియాలోనే ఎందుకు అని అంటే దీస్ ఆర్ ద 5 reasons. అసలు గుండె జబ్బులు వచ్చే ముందు మనిషికి ఉండే ఒక లక్షణాలు ఎలా గుర్తించాలి గుండె జబ్బుని? గుండె జబ్బు లక్షణాలు గుర్తించడం అంటే ఛాతీలో నొప్పి రావడము, దాని తర్వాత ఆయాసము, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అలసిపోవడం, ఫాస్ట్గా నడవలేకపోవడము, నీరసంగా అనిపించడము, ఇవన్నీ కారణాలు. ఇవన్నీ ఒక్కొక్క ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాబ్లం ఉంటే ఈ ప్రాబ్లం రావచ్చు అని చెప్పేసి. బట్ బేసిక్గా మనం ముందే గుర్తించాలని అనే దాన్ని బట్టి కాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకోవాలి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండద్దు. ఆల్కహాల్, స్మోకింగ్, పేషెంట్స్ అడుగుతుంటారు, సార్ నేను ఇంతకుముందు 90 తీసుకునేవాడిని, ఇప్పుడు ఒక 30 తీసుకోవచ్చా అంటే అది ఎట్లుంది అని అంటే ఒక 5 నిమిషాలు చేతులు కాల్చుకుంటే 2 నిమిషాలు కాల్చుకోవచ్చా అండి అన్నట్టుంది. సో స్మోకింగ్ కూడా, ఆల్కహాల్ కూడా, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. షుగర్ కంట్రోల్ లేకపోవడం, బీపీ కంట్రోల్ లేకపోవడం, కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ రీజన్స్ అవుతాయండి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి. ఫస్ట్ మనం ఇవి కంట్రోల్ చేసుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. అంటే అసలు యాక్టివిటీనే ఉండదు, కూర్చొనే ఉంటారు, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకుంటారు, హై కొలెస్ట్రాల్, హై ఫ్యాట్, అసలు ఏం పని చేయకపోవడం, ఇవన్నీ ఉండడం వల్ల అసలు బేసిక్గా గైడ్లైన్స్ ప్రకారం మోడరేట్ యాక్టివిటీ, అంటే ఇంటెన్స్ యాక్టివిటీ కాకుండా మోడరేట్ యాక్టివిటీ అట్లీస్ట్ 75 minutes అన్న వీక్కి వర్కౌట్ అన్న జరగాలి. ఆర్ జనరల్ బ్రిస్క్ వాకింగ్ ఫర్ 1 hour కానీ అట్లా కంపేర్ చేసుకుంటే 150 minutes అట్లీస్ట్ చేసుకోవాలి వీక్లీ. అది ఎవరు చేయట్లేదు. సో సెడెంటరీ యాక్టివిటీ, న్యూట్రిషనల్ కేర్ఫుల్నెస్ లేకపోవడము, ఇవన్నీ కంబైన్గా తీసుకొని జాగ్రత్తగా పడితే కానీ మనం హార్ట్ ప్రాబ్లమ్స్ని మనం ఎదుర్కోలేము. ఇండియా మీద ఉండే బర్డెన్ ఆల్మోస్ట్ 2,00,000 కోట్లు. ఇండియా బర్డెన్, ఫైనాన్షియల్గా ఇండియా ఎదుర్కొంటున్న బర్డెన్ ఇది 2029 ప్రిడిక్షన్. ఇది ఇప్పటి వరకు ఇన్ని కోట్ల బర్డెన్, ఫైనాన్షియల్ బర్డెన్, మనిషి మీద స్ట్రెస్, ఇవన్నీ కారణాలు హార్ట్ ప్రాబ్లమ్స్ పెరగడానికి. అంతే. జబ్బులు వచ్చినప్పుడు ప్రస్తుత వేసవికాలం టైంలో పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా గుండె జబ్బులు అనేది ఓన్లీ హార్ట్లో వెజల్స్కి ప్రాబ్లం రావడమే కాదు, హార్ట్లో ఉండే మజిల్ ఉంటుంది. హార్ట్కి 4 గదులు ఉంటాయి. ఆ 4 గదుల నుంచి ఇంకో గదిలోకి పోవడానికి వచ్చే వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్లో వచ్చే ప్రాబ్లం వల్ల, మజిల్కి వచ్చే ప్రాబ్లం వల్ల హార్ట్ వెజల్స్కి సప్లై, అంటే రక్తనాళాలు ఏదైతే సప్లై చేస్తే అది హార్ట్కి, వాటికి సప్లై చేసేది కూడా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల దాన్ని గుండె జబ్బు అంటారు. ఈ గుండె జబ్బులో ఈ ఎండాకాలంలో ఏం చేయాలని అంటే బేసిక్గా వాటర్ ఎక్కువగా తీసుకుంటారు. అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఇది చూసుకుంటే మనము, ఇది నార్మల్ హార్ట్. సో దీనికి 2 ఉంటాయి, కొట్టుకునే విధానము, రిలాక్స్ అయ్యే విధానము. సో కొట్టుకునే విధానంలో ప్రాబ్లం వస్తే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, దాన్నే రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. అదే రిలాక్సేషన్లో ప్రాబ్లం ఉందనంటే దాన్ని ప్రిజర్వ్డ్, అంటే హార్ట్ ఫంక్షన్ బాగానే ఉంది కానీ రిలాక్సేషన్లో ప్రాబ్లం ఉంది. సో ఈ హార్ట్ వీక్ అయిన వాళ్ళల్లో ఎక్కువ వాటర్ తీసుకోవద్దని చెప్తాం మేము. ఎందుకంటే ఆల్మోస్ట్ దానికి ఎప్పుడైనా ఎక్కువ వాటర్ తీసుకుంటే కాళ్ళల్లో వాపు, ఊపిరితిత్తుల్లోకి నీళ్ళు రావడం, ఆయాసం పెరిగిపోవడము, హార్ట్ రేట్ పెరిగిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో వీళ్ళల్లో ఏం చెప్తామనంటే లిమిటెడ్గా తీసుకోండి అమౌంట్, అంటే 1.5 liters ఆఫ్ వాటర్, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. 1 liter అంటే హార్ట్ ఎంత వీక్ ఉంటే అంత తక్కువగా వాటర్ తీసుకోమని అంటాం. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఇది కాదు, ఎండాకాలంలో మనకి వాటర్ తీసుకోవద్దు అన్నారు కదా, సఫిషియెంట్గా తీసుకోండి. మీకు ఎప్పుడైతే ప్రాబ్లం రావట్లేదు, అంటే ఆయాసం రావట్లేదు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే హార్ట్ బ్లడ్లో వాల్యూమ్ అంటే బాడీలో వాల్యూమ్ తగ్గిపోయినా కానీ మన హార్ట్ రేట్ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఉన్న ప్రాబ్లమ్ని ఎక్కువ చేస్తుంది, ఎగ్జాపరేట్ చేస్తుంది, బాగా ఉన్న ప్రాబ్లమ్ని మనం పెంచుతుంది హార్ట్ రేట్ పెరగడం వల్ల. సో జాగ్రత్తలు ఏంటి అని అంటే సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, మెడిసిన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఎండాకాలంలో నీరసంగా ఉండడం వల్ల మనం వదిలేస్తాం, దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. నీరసంగా అయ్యేది కొన్నిసార్లు డబ్బా పెరగడం వల్ల, అంటే హార్ట్ రేట్ పెరగడం వల్ల కూడా రావచ్చు, హార్ట్ వీక్ అవ్వడం కూడా కావచ్చు. సో
రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి డాక్టర్స్కి. ఒకసారి హార్ట్ వీక్ అయిపోయింది, హార్ట్ ఫంక్షన్ సరిగ్గా లేదు అని అన్నప్పుడు ఎవ్రీ 1 మంత్ కానీ ఎవ్రీ 6 మంత్స్ కానీ సీక్వెన్షియల్గా ఫాలోఅప్ రాస్తాం మేము. సో అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మెడిసిన్స్ టైంకి తీసుకోవాలి. ఇది తప్పించి మేజర్గా ఎక్కువ దీని గురించి ఆలోచించి స్ట్రెస్కి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంతమందికి అవగాహన లోపంతో కూడా వాళ్ళు విలువైన ప్రాణం కోల్పోతున్నారు, టైం వేస్ట్ అవుతుంది. ఇది గ్యాస్ ట్రబులేగా అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని, అసలు గ్యాస్ ట్రబుల్కి గుండెపోటుకి గల కారణాలు ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి గుండెపోటు అని? బేసిక్గా మనకి గ్యాస్ ప్రాబ్లమ్ అని అంటే ఏదైనా తిన్నప్పుడే ఆ ఛాతీలో మంట అనేది ఎక్కువ అవుతుంది, రైట్. కొన్నిసార్లు ఇది ఏమవుతుందంటే హార్ట్లో వెజల్ బ్లాక్ అయినా కానీ అదే మంటలాగా అనిపిస్తుంది. కొన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసుకోలేము, కొన్నిసార్లు చేయొచ్చు, కొన్నిసార్లు చేయలేము. లక్షణాలు ఏంటి అని అంటే యూజువల్గా హార్ట్ పెయిన్ వస్తుందంటే కంటిన్యూస్గా ఛాతీలో నొప్పి వస్తుంది, చెమటలు వస్తాయి, బాడీ వీక్ అయిపోతుంది, బీపీ పడిపోతుంది, ఇవన్నీ లక్షణాలు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్పేసి గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నెక్స్ట్ డే వచ్చి స్కాన్ చేయించుకొని బ్లడ్ టెస్ట్ ఇచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే హార్ట్ 100% 2 రక్తనాళాలు క్లోజ్ అవ్వడం కానీ 1 రక్తనాళాలు క్లోజ్ అవ్వడం కానీ జరుగుతుంది. మన లక్ ఏంటనంటే హార్ట్ వెజల్స్ ఎట్లా మోడిఫై చేసుకుంటుంది అంటే ఆటోమేటిక్గా జనరల్గా దాని ఆటోమేటిక్ న్యాచురల్ బైపాస్ డెవలప్ అవుతాయి కొందరికి, అవి లక్కీ పీపుల్. సో వాళ్ళు హాస్పిటల్ దాకా రాగలుగుతారు. బ్లాక్ అయినా కానీ న్యాచురల్గా బైపాస్ డెవలప్ అవుతూ ఉంటాయి సీక్వెన్షియల్గా. అంటే ఒక సెకండ్ బ్లాక్ అయిన వెంటనే డెవలప్ అవ్వదు, కొందరు అట్లా, కొందరికి అదృష్టం ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ హార్ట్ ఛాతీలో నొప్పి వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి చేరేసరికి ఓన్లీ 20%, 15 to 20% వాళ్ళే హాస్పిటల్కి రీచ్ అవుతారు. సివియర్గా బ్లాక్ అయిన వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ కానీ హాస్పిటల్కి రాలేని వాళ్ళు ఆల్మోస్ట్ హాస్పిటల్కి రీచ్ అవ్వరు. ఇంకోటి వచ్చిన వాళ్ళకి ప్రధానంగా ఎన్ని రకాల ఆపరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు బైపాస్ సర్జరీ అంటారు, ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు, స్టంటింగ్ అంటారు. వీటి గురించి మీరు ప్రధానంగా దాంట్లోనే స్పెషలిస్ట్ కాబట్టి కొన్ని వివరించండి మా ప్రేక్షకులు. బేసిక్గా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చెప్పినట్టు ఫస్ట్ హార్ట్ మజిల్కి, హార్ట్ వాల్వ్స్కి, అంటే ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి పోవడానికి వచ్చే వాల్వ్స్కి ఉన్న ప్రాబ్లమ్. ఇండియాలో మోస్ట్ కామన్ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సోర్ థ్రోట్ వచ్చి వదిలేస్తాం. సోర్ థ్రోట్ వచ్చి హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యి వాల్వ్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ వాల్వ్స్ అనేది ఇండియాలో టాప్ ఉంది. అన్ని దేశాల్లో కంపేర్ చేసుకుంటే ఆ వాల్వ్స్ మీద డిజీజ్ రావడము, ఆ వాల్వ్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం, డిజీజ్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం అనేది ఇండియా టాప్లో ఉంది. సో ఆ వాల్వ్ ప్రాబ్లము, హార్ట్ మజిల్ ప్రాబ్లము, తర్వాత ఈ బ్లడ్ వెజల్స్ అంటే హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ వచ్చే ప్రాబ్లమ్స్, ఇవి బేసిక్గా ఈ 3 వెరైటీలు ఉంటాయి. సో అంటే వీటి వల్ల ఇంకోటి ఏంటి అని అంటే హార్ట్ రేట్ ఫాస్ట్ కొట్టుకోవడము, వేరే విధంగా లబ్డప్ కాకుండా ఫాస్ట్ కొట్టుకోవడం, దాన్ని వెంట్రికులర్ టికికార్డియా అంటారు, కొంచెం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటారు, కొంచెం బ్రెడికార్డియా అంటారు, అంటే హార్ట్ స్లోగా కొట్టుకోవడము, ఏవి నోడ్, ఎస్ఏ నోడ్ అని ఉంటాయి. ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కొన్నిసార్లు హార్ట్ నార్మల్ బీట్ 72 బీట్స్ కంటే 60 to 72 బీట్స్ కంటే ఈ రేంజ్లో ఉండకుండా ఎక్కువ పెరిగిపోతుంది. అంటే బిలో 60, అబవ్ 100 ఈ రేంజ్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ హార్ట్ ప్రాబ్లమ్స్. వీటికి బేసిక్గా పేస్ మేకర్స్ వేసుకుంటాం. ఎప్పుడు వేసుకుంటాం పేస్ మేకర్ అంటే ఒక వైర్ పంపించేసి హార్ట్ని స్టిమ్యులేట్ చేసి ఆటోమేటిక్గా హార్ట్ రేట్ పెంచుకుంటాం. ఇది ఎవరికి అవసరమవుతుంది? కళ్ళు తిరుగుతాయి, కింద పడిపోతారు, హార్ట్ రేట్ లోగా ఉంటుంది, అంటే దానికి బ్రెడికార్డియా అంటారు. హార్ట్ 60 కంటే బిలో ఉంటుంది, 60 హార్ట్ రేట్ కంటే బిలోగా ఉన్నప్పుడు, సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ పేస్ మేకర్లు వేసుకుంటాం. అదొక ప్రొసీజర్. అది ఇంటర్వెన్షన్, అంటే స్కిన్ పైన ఇన్సిషన్ ఇచ్చేసి ఇక్కడే చేస్తాము. అది ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ చేస్తారు. స్టెంటింగ్ అంటారు. స్టెంటింగ్ అని అంటే హార్ట్కి బేసిక్గా బ్లడ్ వెజల్స్ సప్లైలో బ్లాక్ ఉంటే దాంట్లో మేము వైర్ వేసి, బెలూన్ వేసి, అంటే చైన్ నుంచి వెళ్తాము, కొన్నిసార్లు కార్ల నుంచి వెళ్తాం. సో చైన్ నుంచి కెథెటర్ ఇట్లా పంపించి, వైర్ ఇట్లా పంపించి, బెలూన్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకొని స్టెంట్ వేసుకోవడం. అది పైన నుంచే, దాన్ని పర్క్యూటేనియస్ అంటారు. క్యూటేనియస్ అంటే స్కిన్, పర్క్యూటేనియస్ అంటే దీనిపై నుంచి. సో అదొక ప్రొసీజర్.
స్టెంటింగ్ కొన్నిసార్లు వెజల్స్ 3 మేజర్గా బ్లాక్ అయిపోయి షుగర్ ఉండి చాలా అనాటమీ కొంచెం డిఫికల్ట్గా ఉంది అని అంటే సర్జరీకి పంపిస్తాం. ఆ సర్జరీ ఏంటంటే బైపాస్ సర్జరీ. బైపాస్ సర్జరీ అంటే హార్ట్ సెంటర్గా ఇట్లా ఓపెన్ చేసి హార్ట్లో ఉండే వెజల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు బ్లడ్ వెసల్, కాళ్ళ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు బ్లడ్ వెసల్. అది తీసేసి ఒకటి నుంచి ఇంకో దానికి కనెక్షన్ ఇచ్చి దాన్ని బైపాస్ అంటారు. అంటే కరోనరీ ఆర్టరీస్, ఆ బ్లడ్ సప్లై ఏదైతే హార్ట్కి సప్లై చేసే ఆర్టరీస్ ఉంటాయో ఆ ఆర్టరీస్ని బైపాస్ చేసి వేరే వెసల్ నుంచి హార్ట్కి సప్లై ఇస్తున్నాం, దానికి బైపాస్ అంటారు. సో ఇది కరోనరీ ఆర్టరీ డిజీజ్ అంటారు. దీన్ని రక్తనాళాలకు సంబంధించినది. వాల్వులర్ హార్ట్ డిజీజ్ అంటే వాల్వ్స్ని అది చెప్పాను చూడండి, గోడలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, బేసిక్గా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ మధ్యలో తెల్లగా కనిపిస్తున్నాయి చూడండి, ఇవి గోడలు, ఇవి వాల్వ్స్. ఈ వాల్వ్స్లో ప్రాబ్లం అంటే గట్టిగా ఓపెన్ చేసుకోకపోవడము, గట్టిగా అట్లనే ఉండిపోవడము, వీక్నెస్. కొందరికి వీళ్ళ యూజువల్గా ప్రెజెంట్ అయ్యే సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఆయాసం రావడం, ఎక్కువగా నడిచిన ఆయాసం, ఒక స్టెప్స్ ఫ్లోర్లో ఒక స్టెప్స్ ఎక్కిన, ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్ ఎక్కినా కానీ వాళ్ళకి ఆయాసం రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఇవి. వీటిల్లో ఏం చేస్తారంటే మేమేం చేస్తాము, పర్క్యూటేనియస్గానే బెలూన్ పంపించేసి లోపలికి ఎక్కడైతే బ్లాక్ ఉందో దాన్ని ఓపెన్ చేస్తాం. అది వయసు పెరిగే కొద్దీ చెప్పాను కదా ఇంతకుముందు డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అని, అంటే వయసు పెరిగే కొద్దీ ఇంతకుముందు 1970, 1960 ఆ టైంలో బేసిక్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మనిషి ఈ వరకే బతుకుతాడు అనేది 50 years వరకు ఇచ్చారు మనకి, రైట్? కానీ ఇప్పుడు చూసుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ రీచింగ్ 68, 69. సో ఏజ్ ఎక్కువ ఉండేవాళ్ళు పెరగడం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది పెరుగుతున్నాయి. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగే కొద్దీ ఇక్కడ అయోటా అని అంటారు. అయోటా అంటే మేజర్ రక్తనాళ, బాడీ మొత్తం సప్లై చేసేది, దానికి ఉండే వాల్వ్స్ కూడా ఉంటాయి. ఆ వాల్వ్స్ అంతా కాల్షియం వచ్చేసి దాని మీద బ్లాక్ అయిపోతుంది. దాన్నే అయోటిక్ స్టెనోసిస్ అంటారు. దాన్ని ఏం చేస్తామంటే కాళ్ళ నుంచి ఇట్లా వైర్ కెథెటర్ పంపించుకొని అక్కడ పోయి ఒక ఆర్టిఫిషియల్ వాల్వ్ని ఓపెన్ చేస్తాం. అంటే హార్ట్ సర్జరీ ఓపెన్ చేయకుండానే కాళ్ళ నుంచే చేసేసి హార్ట్ సర్జరీని అవాయిడ్ చేస్తాం. అంటే ఓపెన్ చేయకుండా కాళ్ళ నుంచే అక్కడికి వెళ్ళి వాల్వ్ ప్లేస్ చేస్తాం. దాన్నే టావర్ అంటారు. ఓకే, ఆ టావర్ అనేది అయోటిక్ వాల్వ్లో ఇంప్లాంట్ చేసే ఒక ఆర్టిఫిషియల్ వాల్వ్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి హార్ట్ మజిల్కి సంబంధించి వీక్ అయినప్పుడు అసిస్ట్ డివైజెస్ అంటారు. అది సర్జరీ వాళ్ళు చేస్తారు. అసిస్ట్ డివైజెస్ కానీ, ఎక్మో కానీ, లేకపోతే ఐఏబీపీ కానీ, ఇవన్నీ హార్ట్ మజిల్కి సంబంధించి వీక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు చూడండి, హార్ట్ ఫెయిల్ అయినప్పుడు చేసే ప్రొసీజర్స్. అది గుండె జబ్బులని రాకముందే మనిషి ఏ విధంగా జాగ్రత్త పడాలి, ప్రధానంగా ఎలాంటి ఆహారం తీసుకుంటే వీటి నుంచి మనం బయటపడవచ్చు, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా గుండెను కాపాడుకోవాలంటే మనిషి ఏ రకమైన ఆహార పదార్థాలు? మీరు అడిగిన క్వశ్చన్ ఇంతకుముందు ఇండియాలోనే ఎందుకు ఎక్కువ అని అడిగారు. సో ఇండియన్స్లో బేసిక్గా స్ట్రెస్ ఎక్కువ, అన్నిటికీ స్ట్రెస్ తీసుకుంటారు. ప్రశాంతంగా లైఫ్ స్టైల్ అనేది లేదు, టెన్షన్, ప్రతి దానికి టెన్షన్. అవతల ఏమనుకుంటారు, మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, అవతల వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి, ఈ కంపారిజన్స్ ఉండకూడదు. ప్రశాంతమైన లైఫ్ స్టైల్ ఉండాలి. సరైన ఆహారం, ఆకుకూరలు ఎక్కువ, కూరగాయలు ఎక్కువ తినడమే కాకుండా దాంట్లో నూనె తక్కువగా, పోషకాహారం అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్. వెజిటేరియన్ డైట్స్ మనం కంపేర్ చేసుకుంటే, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ డైట్స్ కంపేర్ చేసుకుంటే, వెజిటేరియన్ డైట్స్ తినే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాదనే అపోహ ఉంది. లేదండి, ఎప్పుడైతే వెజిటేరియన్ డైట్లో హై కార్బోహైడ్రేట్ కంపేర్ చేశారు, స్టడీస్ ఉన్నాయి, ఇవన్నీ రీసెర్చ్టే. వెజిటేరియన్ డైట్లో హై కార్బోహైడ్రేట్ ఉంటుంది, హై ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంది, ప్రోటీన్ ఉండదు, లో ప్రోటీన్. అసలు ఎనర్జీ ఇప్పుడు మనకి కార్బోహైడ్రేట్ నుంచి, ఫ్యాట్ నుంచి వస్తే అది కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోతుంది బాడీలో ఆటోమేటిక్గా. సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. సో బేసిక్గా కంపారిజన్ నేను చెప్తున్నా ఇంతకుముందు, వెజిటేరియన్ డైట్ కంపేర్ చేసుకుంటే యూఎస్లోకి, దాని తర్వాత మన యూఎస్ అంటే అదర్ స్టేట్స్కి, దాని తర్వాత ఇండియా సౌత్ ఏషియన్ రీజియన్లో కంపేర్ చేసుకుంటే వండే విధానం, యూజ్ చేసిన ఆయిలే మళ్ళీ వాడడం, దాని తర్వాత ఎక్కువగా కుక్ చేసుకోవడం, కంపేర్ చేసుకుంటే న్యూట్రిషనల్ వాల్యూ ఈ అదర్ వరల్డ్స్ సౌత్ ఏషియా రీజియన్ కంపేర్ చేసుకుంటే అటు సైడ్ ఉన్న వాళ్ళకి న్యూట్రిషనల్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంది, మన దగ్గర మొత్తం పడిపోయింది. వండే విధానం ఒకటి, యూజ్ చేసిన ఆయిలే యూజ్ చేసుకోవడము, దాని తర్వాత ఈ బయట ఫుడ్, జంక్ ఫుడ్ అంటే దీన్ని ఏం చెప్పాలని అంటే బయట ఫాస్ట్ ఫుడ్లో నూడిల్స్ తినడము,
దాని తర్వాత బయట టిఫిన్, బ్రేక్ఫాస్ట్, ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఇంట్లోనే వండుకొని, ఇంట్లో ఫుడే ఆయిల్ కంట్రోల్గా వాడుకొని, హై ప్రోటీన్ తీసుకొని, హై ప్రోటీన్ మీకు చెప్తారు చాలామంది కోడిగుడ్డు తినే ముందు ఆ లోపలిది తీసేసి బయటనే తినమని చెప్పి. ఇట్స్ ఎ ప్రూవెన్ సైంటిఫిక్ ఎవిడెన్స్. హోల్ ఎగ్, ఒక ఎగ్ మొత్తం అది గుడ్ కొలెస్ట్రాల్ లోపల ఉండేది, ఎగ్ లోపలిది, దాన్ని యోక్ అంటారు. ఆ ఎగ్ మొత్తం తినచ్చు, రోజుకు ఒక ఎగ్ తినచ్చు, ఏం కాదు. దాని తర్వాత కాఫీ కూడా, బ్లాక్ కాఫీ అలవాటు చేసుకుంటే మంచిదని. 3 పూట్ల బ్లాక్ కాఫీ చేసుకుంటే లివర్కి ఎఫెక్ట్గా ఉంటుంది, మన హార్ట్కి ఎఫెక్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు 3 పూట్లు అనకపోతే 2 పూట్లైనా. సో బ్లాక్ కాఫీ అలవాటు చేసుకోండి, మంచిది. షుగర్ లేకుండా, ఏదైనా షుగర్ లేకుండా హై ఎనర్జీ డెన్స్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసుకుంటే మనకి మంచిది. భాగాలైతే ఉన్నాయి వాటి వల్లనే మనిషి ఎక్కువగా గుండె జబ్బులకి కారణమవుతున్నా గురవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సంపూర్ణమైన ప్రోటీన్స్ ఉన్నటువంటి విలువలతో కూడినటువంటి మంచి పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే మనిషి తన యొక్క గుండెను పరిరక్షించుకోవచ్చు. గుండెతో పాటు అన్ని ఆర్గాన్స్ కూడా పర్ఫెక్ట్గా కాపాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సూత్రాలు పాటించి వారి యొక్క హృదయ స్పందనను మంచి లయబద్ధంగా ఉండేటట్టుగా వాళ్ళ గుండెలను కాపాడుకోవాలని చెప్పి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీహర్ష గారు మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.